అసెంబ్లీ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకునేలా సాగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనలలో భాగంగా మాక్ అసెంబ్లీ నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సేమ్ అసెంబ్లీ సమావేశ మందిరంలా తయారు చేసిన వేదికపై అచ్చంగా అసెంబ్లీ మాదిరిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్ ప్రేక్షకులుగా మారిపోయారు. విద్యార్థులకు రాజ్యాంగం, ప్రభుత్వం, న్యాయం, చట్టం, పరిపాలన అనే అంశాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. వీరు ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా మాక్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇక సభ కొలువుదీరినప్పుడు ఎలా అయితే స్పీకర్ను ఎన్నుకుంటారో అదే విధంగా మాక్ అసెంబ్లీలోనూ విద్యార్థి ఎమ్మెల్యేలు తమ స్పీకర్ను ఎన్నుకున్నారు. ఎన్నికైన స్పీకర్ను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత స్థానాల్లో ఉన్నవారు తోడ్కొని వచ్చారు. ఇక సభా కార్యక్రమంలో కూడా పిల్లలు ఆకట్టుకునేలా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సమస్యలను ప్రస్తావించడం, బిల్లులను రూపొందించడం, వాటిని పాస్ చేయడం, ప్రతిపక్షం తమ అభ్యంతరాలను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టడం, ఇలా మాక్ అసెంబ్లీ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశాలను చూసిన వారు శాసనసభలో దిగజారుతున్న విలువలను కాపాడాలనే కార్యక్రమాన్ని చేపట్టారని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.